మైనర్ బాలికను ఇంటి పనులకు వాడుకుంటున్న వివాదంపై స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తల్లి తండ్రి లేని ఆ బాలికను కార్మిక నిబంధనలకు విరుద్ధంగా పవిత్రమైన న్యాయమూర్తి పదవిలో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులు పనిలో పెట్టుకోవడమే కాక పైశాచికంగా ఆ బాలికపై దాడికి తెగపడ్డం దుర్మార్గపు చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు పలు మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైల్డ్ రైట్స్ 2005, లేబర్ రైట్స్ 1989 ప్రకారం వెంటనే ఏపీపీ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వీరిపై బార్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తామన్నారు. మైనర్ పై దాడికి తెగబడ్డ ఏపీపీ దంపతులను వెనకేసుకొస్తున్న ప్రభుత్వంపై సంఘటిత పోరుకు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఇక్కడ జరుగుతుంది. అఖిలపక్ష సమావేశంలో ముందుగా పాల్గొన్నటువంటి పార్టీ ప్రతినిధులకు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘ నాయకులందరూ ధన్యవాదాలు మీడియా ద్వారా తెలుపుకుంటూ, ఇక్కడ ఈరోజు ముఖ్య ఉద్దేశము 14వ తేదీన ఒక మైనార్టీ అమ్మాయి పైన చేసినటువంటి అఘాయిత్యానికి ఎవరైతే పీపీలు ఉన్నటువంటి భార్యాభర్తలు పీపీలు ఉన్నటువంటి వారు చేసిన అఘాయిత్యానికి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కానీ ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు. ఇంత దారుణంగా చర్యలు తీసుకోకుండా వారిపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఎంత దరిద్రంగా ఉంది. అరే, ఒక మైనార్టీ సంబంధించినటువంటి మేజర్ కానీ అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే ఈ మైనార్టీలకి ఎవరు లేరు అనుకుంటున్నారా మీరు? అదే ఒక అగ్రకులానికి చెందినటువంటి ఒక అమ్మాయి పైన దాడి జరిగింటే మీరు ఈ పార్టీకి ఏం చేసిందరు అని మేము జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం, అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు 24 గంటల్లో బాధితుల్ని శిక్షించి ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే వాళ్ళ పదవులు తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అదే జరగని పక్షంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో మొత్తం ప్రజా సంఘాలు అయితేనేమి అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమిస్తుంది. ఈ ఉద్యమం అనంతపురం వరకే పరిమితం కాదు, జిల్లా నుంచి రాష్ట్రం వరకు కూడా ఖచ్చితంగా చేరుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక ముక్కు పచ్చలారని చిన్న అమ్మాయి పైన ఇంత అఘాయిత్యానికి పాల్పడితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులను అడుగుతున్నాం. అయ్యా, మీ పాలన వచ్చినప్పటి నుంచి మహిళలపైన ఇంతగా దాడులు జరుగుతున్నాయే, మైనార్టీలపైన ఇంతగా దాడులు జరుగుతున్నాయే, ఎందుకింత మీకు నిర్లక్ష్యం? వాళ్ళు ఓట్లు వేసిన పాపానికా అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ వీలైన త్వరలో వాళ్ళందరినీ చేర్చి బాధ్యత శిక్ష పడేలా చేయాలి. ఆ విధంగా చేయని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చే మీడియా మిత్రులకు ధన్యవాదములు. మెడికల్ శాఖ కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ దానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం కానీ ఎవరే కానీ స్పందించనేటువంటి పరిస్థితి లేకుండా పోవడం వల్ల ఆ అమ్మాయికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆలోచనలో భాగంగా నిన్నటి రోజు ఆల్ పార్టీస్ అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మానవ సంఘాలు కానీ అన్నీ కలిసేసి నిన్న ఒక నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంపైన మాట్లాడడానికి కాదు, ఒక మానవీయత కోణంలో మానవత దృక్పథంతో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అదే ఉన్నత వర్గాలకు తీసుకున్నటువంటి చొరవ, ఉన్నత వర్గాలపై చూపినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో ప్రజల ఓటర్ చేత గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మెలుగుతూ లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అలాగనే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్లు కానీ కనీసం లోకల్గా ఉన్నప్పుడు పర్యవేక్షించి అమ్మాయి పరిస్థితిని కూడా విచారించి ఆమెకి అండగా నిలవలసినటువంటి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన లేదా అని